పనిలో పెట్టుకున్న కొద్ది రోజులకే పట్టు సాధించాడు. వేలు లక్షల రూపాయల లెక్కలను కూడా ఔపోసన పట్టడంతో యజమానికి నమ్మకం కుదిరింది. ఆర్థిక వ్యవహారాలన్నీ అతనికి అప్పగించి నిశ్చింతగా ఉన్నాడు. కళ్ల ముందు కనిపిస్తున్న నోట్ల కట్టలను చూసి కన్ను కుట్టిందో, చెడు అలవాట్లు దారి తప్పేలా చేశాయో తెలియదు, కానీ నమ్మకంగా పనిచేసిన చోటే చేతి వాటం ప్రదర్శించాడు. మరి కొన్నాళ్లకు లెక్కలు సరిచూసుకున్న యజమాని ఏం చేశాడు? దొంగతనం బయటపడటంతో క్యాషియర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అవమానం భరించలేక ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు? చదువు అయిపోగానే మంచి ఉద్యోగం చెయ్యాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఇది ఒకప్పటి యువత ఆలోచనలు. కొలువులో కుదురుకున్నాక అప్పులు తీర్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కలలు కనేవారు. కాని ఇప్పుడు చెడు వ్యసనాలకు అలవాటుపడి కుటుంబానికే భారంగా మారుతున్నారు. బెట్టింగ్లంటూ లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నా తీరు మారడం లేదు. అప్పులు తీర్చేందుకు మళ్లీ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. నమ్మిన వారినే నట్టేట ముంచడమే కాక ఆ తర్వాత పరువు పోయిందంటూ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ధారానికి చెందిన ఉదయ్ కిరణ్ అంబడిపల్లిలోని వైన్స్ షాపులో క్యాషియర్గా పనిచేసేవాడు. 2 ఏళ్లుగా నమ్మకంతో పనిచేయడంతో యజమానికి ఉదయ్పై మంచి గురి కుదిరింది. మొత్తం అమ్మకం లాభాల వ్యవహారమంతా ఉదయే చూసుకునేవాడు. దుకాణంలో మద్యం అమ్మగా వచ్చిన డబ్బులను ఏ రోజుకా రోజు లింగాల పెద్దకొత్తపల్లిలోని యజమాని బ్యాంకు ఖాతాలు జమ చేసి వచ్చేవాడు. ఈ క్రమంలో చెడు అలవాట్లు అలవర్చుకున్న ఉదయ్ యజమానికి తెలియకుండా వైన్స్ షాపు డబ్బులు దారి మళ్లించడం చేశాడు. ఉదయ్ కిరణ్ ప్రవర్తనలో వచ్చిన మార్పు గమనించిన యజమాని నిలదీయడంతో 3 నెలల క్రితం ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత యజమాని లెక్కలు చూసుకోగా దాదాపు 16 లక్షల రూపాయలు తేడా వచ్చింది. ఉదయ్ను పిలిచి గట్టిగా నిలదీయడంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ 4 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాడు. మిగిలిన సొమ్ము ఇవ్వమంటే రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నాడు. డబ్బులన్నీ వ్యసనాలకు ఖర్చు పెట్టేయడంతో తిరిగి ఇవ్వలేకపోయాడు. ఈ గొడవలన్నింటి నుంచి కాస్త ప్రశాంతంగా ఉండాలనుకుని భార్యా బిడ్డలతో కలిసి తిరుమల దైవదర్శనానికి వెళ్లాడు. ఆ సమయంలో వైన్స్ షాపు యజమాని ఉదయ్ తల్లిని దుకాణం వద్దకు పిలిచి ఉదయ్ డబ్బులు దారి మళ్లించిన వ్యవహారం గురించి చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న ఉదయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్యా బిడ్డలను అత్తవారింటి దగ్గర వదిలిపెట్టి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయ్ కిరణ్ అని ఒక 27 సంవత్సరాల యువకుడు అంబట్పల్లి విలేజ్లో వెంకటేశ్వర వైన్స్లో పనిచేస్తున్నాడు. గత నెల నుంచి అతను ఆ షాప్లో పనిచేయడం మానేశాడు. అయితే షాప్ సిబ్బంది తర్వాత షాప్ మేనేజ్మెంట్ వెరిఫై చేసుకుంటే అందాజా ఒక 12 లక్షల వరకు ఫ్రాడ్ జరిగిందన్నట్టుగా వాళ్ళు తేల్చారు. ఆ తర్వాత ఈ ఉదయ్ కిరణ్ను దాని మీద ఎందుకు ఇట్లా చేసినామని అడిగిన తర్వాత అతను ఒక 4 లక్షల రూపాయలు మళ్ళీ యాజమాన్యానికి చెల్లించాడు. ఇంకా మిగతా చెల్లించేది ఉండే. అయితే ఇదే సందర్భంగా అతను కొద్దిగా ఈ డబ్బులను ఏ విధంగా ఎందుకు మిస్ చేశాడు, ఎందుకు వాడుకున్నాడు అనేది ఇంకా తెలియరాలి. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఈ మేనేజ్మెంట్ ఎవరైతే అతన్ని అడుగుతున్నారో ఆ సందర్భంగా అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. హమాలీగా పనిచేసే ఉదయ్ తండ్రి సైతం 4 ఏళ్ల క్రితం అచ్చంపేట హజీపూర్ చౌరస్తాలో ఉరివేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఇంటికి ఆధారమైన ఉదయ్ కిరణ్ సైతం ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2 పిల్లలు తండ్రికి దూరమయ్యారు.